హాయ్ అండి. ఈరోజు మీకు కార్తీక మాసం సందర్భంగా ఒక అద్భుతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తున్నాను. ఇది పర్ణస అని ముదినేపల్లికి దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుందండి. ఆకివీడు పిల్లలమర్రి అగ్రహారంలో గురువుగారు తమ భక్తులందరినీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. ఆ వీడియోలు వాట్సాప్ ద్వారా నా ఫోన్లోకి చేరడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ ఈ ఆలయం చూడాలని, ఆ స్వామివారి దర్శనం అందరికీ కలగాలని నేను యూట్యూబ్ ద్వారా మీ అందరికీ ఈ ఆలయాన్ని అయితే చూపిస్తున్నాను. ఇది ముదినేపల్లికి 4-5 కిలోమీటర్ల దగ్గరలో పర్ణస అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ ఆలయం అండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకుని అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శివలింగ దర్శనం చేసుకుని హారతి దర్శనం కూడా చేసుకోండి. వీడియో లైక్ చేయండి ప్రతి ఒక్కరూ. पुरुषोक्तकं सरसय स्वाहा उत्तरनारायणकं जगाय वषडो आशुष्यजाना व्रतरथं कपचार्यं व्रतपूर्जं प्रार्थनेत्रत्रयान वषडो स्वभक्रे सुभक्रे सत्सद्रे वच्चस्त्राडपटो सज्जोजात वामदेव घोरतत्पुरुषेजानुगाधर्मः त्वमग्रे अर्द्रासरा महाजपत्तकं शुद्धा मानसं वृतमं ओंकारं प्रणवात्मानं तन्मे मनः शुभसङ्कल्पमस्तु योऽसो सर्वे च वेदे च वच्यते विवेश्वरः अकार्यो निर्गुणो यात्मा तन्मे मनः शुभसङ्कल्पमस्तु गोवरजिष्टं तनेन मया विजाच प्रजा पुष्करं दे तन्मे मनः शुभसङ्कल्पमस्तु कैलासकराभाजायमवद्गजगन्यजा नीलकण्ठं त्रेत्रं जातन्मे मनः शुभसङ्कल्पमस्तु विस्पदच्छक्षण्मकाय विस्पदस्पाशम्भाम्या नमः शम्पदत्रे यामावृतिं जलिं तदेव एकातन्मे मनः नमः पार्वतीपते विद्वान् देवताधर्मः नक्षत्रहारतमुद्रदेव्यां निरान्तरान्तरं शुद्धा आचमन्मुदवन्भयावे नमः पार्वतीपते కణాలన్నీ ఎరుపడి ఎర్రగా ఉంటుంది. వాటన్నిటికీ ప్రత్యేక అంగారకుడు బాగుంటేనే మన శరీరంలో నాడీ వ్యవస్థ అంతా కరెక్ట్గా నడుస్తున్నాం. గత అనారోగ్యం బాగాలేదు, శరీరం క్షీణించిపోయి మనిషి ఎండిపోవడం అలాంటివన్నీ చేస్తారట. ఆ అంగారకుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటాడనమాట. అందుకని ఈయన దగ్గరికి మనం ఎప్పుడు వచ్చినా సరే వెన్నుముకను సమానంగా నిటారుగా నిలబెట్టి ఉంచాలి. మనది కాదు శరీరం మనకెందుకు వచ్చింది అన్నట్టు అలా ఎలా పెడతాలో వదిలేసి అలా కూర్చోకూడదు. స్ట్రైట్గా సమానంగా కూర్చోవాలి. ఎక్కువగా శరవణ భవాయ నమః అని కోరాలి. శరవణ భవాయ నమః